Very good evening. Welcome to day 3 of Python programming series. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రింట్ ఫంక్షన్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, వాటిని ఎలా క్రియేట్ చేస్తాం, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, ఆ ఐడెంటిఫైయర్కి ఉండాల్సిన రూల్స్ ఏంటి, డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఒక టైప్ ఆఫ్ డేటాని మరొక టైప్ ఆఫ్ డేటాలకి ఎలా కన్వర్ట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ని ప్రీవియస్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మనం ప్రింట్ మెథడ్లోనే ఎండ్ పారామీటర్ అంటే ఏంటి, సెపరేటర్ పారామీటర్ అంటే ఏంటి అనేది ఈరోజు చూద్దాం. అలాగే ఇన్పుట్ మెథడ్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తాం, అండ్ మెయిన్గా పైథాన్లో మెయిన్గా ఉన్న ఆపరేటర్స్ ఎన్ని, అవేవి, వాటి యొక్క యూసేజెస్ చూద్దాం ఒకసారి. ఓకే, ప్రింట్ అంటే ఏంటి, మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్టు ప్రింట్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ పైథాన్ విచ్ ఈజ్ యూజ్ టు ప్రింట్ ద డేటా ఆర్ వాల్యూస్ ఆన్ ద డిస్ప్లే ఆర్ కన్సోల్. అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటాని కన్సోల్లో లేదంటే డిస్ప్లేలో ప్రింట్ చేయడానికి యూజ్ చేసే మెథడ్ని మనం ఏమంటామంటే ప్రింట్ మెథడ్ అంటాం అనమాట. ఓకేనా, ఈ ప్రింట్ మెథడ్లోనే ఈ సెపరేటర్ అనే పారామీటర్ వస్తుంది, ఎండ్ అనే పారామీటర్ వస్తుంది అనమాట. ఎస్సిపి అంటే సెపరేటర్ పారామీటర్ అనమాట. సెపరేటర్ ఈజ్ ఏ పారామీటర్ విచ్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై ద సెపరేటర్ బిట్వీన్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, మీకు డౌట్ రావచ్చు అనమాట, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనేసి. ఒక మెథడ్కి ఏమైతే మనం వాల్యూస్ పాస్ చేస్తున్నామో ఆ వాల్యూస్ని మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అంటాం అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ప్రింట్ మెథడ్లో మనం ఇక్కడ ఏమిస్తున్నాం, హలో అనే వాల్యూని మనం పారామీటర్గా పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్లో రామ అండ్ సీత అనే టూ వాల్యూస్ని మనం పారామీటర్స్గా పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్లో 100, 200, 300, 400 అలా ఒక ఫోర్ నెంబర్స్ని మనం పారామీటర్స్గా పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ లైన్లో 18 నవంబర్ 2005 అంటే ఒక స్ట్రింగ్ 2 నెంబర్స్ని సేమ్ ఫంక్షన్కి మనం పారామీటర్స్గా పాస్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనం గమనిస్తే మనం కామన్గా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకి హలో, నెక్స్ట్ రామ అండ్ సీతకి బిట్వీన్గా మనకి ఏమొస్తుంది, ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే 100, 200కి ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. 200, 300 మధ్య ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. 300, 400 మధ్య ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఇలా స్పేస్ ఎలా ప్రింట్ అవుతుంది అంటే మనం ఇందాక చూసిన సెపరేటర్ పారామీటర్ వల్ల. ఈ సెపరేటర్ పారామీటర్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ పారామీటర్స్ని లేదా ఆర్గ్యుమెంట్స్ని డివైడ్ చేయడానికి యూజ్ చేసే పారామీటర్ సెపరేటర్ పారామీటర్ అనమాట. బై డిఫాల్ట్గా సెపరేటర్ పారామీటర్ యొక్క వాల్యూ అనేది స్పేస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా నువ్వు ఏదైనా ఒక వాల్యూని బేస్ చేసుకొని, ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని సపరేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను స్టార్ అనే ఒక 3 స్టార్స్ని బేస్ చేసుకొని ఆర్గ్యుమెంట్ని సపరేట్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, రామ అండ్ సీతకి మధ్యలో 3 స్టార్స్ అయితే ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, 2 ఆర్గ్యుమెంట్స్ మధ్యలో 3 స్టార్స్ అయితే ప్రింట్ అవడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ నెంబర్స్ని కూడా మనము సపరేట్ చేయొచ్చు. ఇలా ఇక్కడ నేను యూజింగ్ ద == అనే వాల్యూని బేస్ చేసుకొని వాటిని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఇష్టం ఏమైనా తీసుకొని సపరేట్ చేయొచ్చు. బై డిఫాల్ట్గా వచ్చేసి స్పేస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూసారా 100కి 200కి మధ్యలో 2 == రావడం జరిగింది. 200కి 300కి మధ్యలో == రావడం జరిగింది. ఓకేనా, ఓకే. ఇలా సెపరేటర్ పారామీటర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్స్ని సెపరేట్ చేయడానికి మనం ఒక క్యారెక్టర్ని పాస్ చేయొచ్చు. మన ఇష్టం వచ్చిన క్యారెక్టర్ని పాస్ చేయొచ్చు, లేదంటే స్ట్రింగ్ని పాస్ చేయొచ్చు. నీకు ఇష్టం వచ్చిన ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నేమ్ని పాస్ చేసి కూడా వాటిని సపరేట్ చేయొచ్చు అనమాట. ఒక స్ట్రింగ్ని పాస్ చేసి కూడా. ఇక్కడ చూసారా 100కి 200కి మధ్యలో ఏమొస్తుంది, రామ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ దాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ నార్మల్గా మనకి ఎలా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఈవెన్ ఐఫన్తో కానీ లేదంటే //తో కానీ డివైడ్ అయి ఉంటుంది. కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని సెపరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు నాకు ఏమవుతుంది చూసారు, ఇక్కడ 18 నవంబర్ 2005 ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, end is a parameter
which is used in the print function to specify the character or string that should be printed at the end of the output. ఫర్ ఎగ్జాంపుల్కి మనం చూసినట్లయితే ప్రింట్ అవుతుంది, తర్వాత రామ అండ్ సీత అని ప్రింట్ అవుతుంది, తర్వాత 100, 200, 300, 400 అని ప్రింట్ అవుతుంది. ఈ ఎండ్ అనే పారామీటర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, ఈ ఎండ్ అనే పారామీటర్ని యూజ్ చేసుకొని ఈ కర్సర్ని నెక్స్ట్ లైన్కి వెళ్ళాలా వద్దా, అండ్ అలాగే ఇది ఏమైతే ఇక్కడ వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక స్ట్రింగ్ని కానీ క్యారెక్టర్ని కానీ పాస్ చేయొచ్చు. నాకు 00 అనేది ప్రింట్ అవ్వాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్కి కర్సర్ని మూవ్ చేయదు అనమాట. ఎండ్ అనేది 00 ఉంటుంది, దాని తరువాత వెంటనే రామ అండ్ సీత అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బై డిఫాల్ట్ వాల్యూ అనేది న్యూ లైన్ ఉంటుంది, బట్ ఆ న్యూ లైన్ మనకి ఇష్టం వస్తున్నాం. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన క్యారెక్టర్ని మనం పాస్ చేస్తున్నాం, 00 అనేది పాస్ చేస్తున్నాం. సో హలో 00 తర్వాత రామ్ సీత ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, ఎండ్ పారామీటర్ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఏముంటుంది, న్యూ లైన్ ఉంటుంది అనమాట. న్యూ లైన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నెక్స్ట్ ప్రింట్ అయ్యే లైన్ అన్నది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూసారా, అలా కాకుండా ఇక్కడ కూడా నేను 11 అని చెప్పేసి ప్రింట్ చేయాను అనుకోండి, 11 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, అప్పుడేమవుతుంది హలో 00 రామ స్పేస్ సీత 11 తర్వాత 100, 200 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఓకే అర్థమైంది అనుకుంటాను. ఈ ఎండ్ అనే పారామీటర్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రింట్ అనే ఫంక్షన్లో ఏమైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏం ప్రింట్ అవ్వాలి అన్నదాన్ని ఈ ఎండ్ అనే పారామీటర్ డిసైడ్ చేస్తుంది. ఈ ఎండ్ అనే పారామీటర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లైన్కి వెళ్ళాలా వద్దా అనేసి డిసైడ్ అవుతుంది. బై డిఫాల్ట్గా దీని వాల్యూ వచ్చేసి న్యూ లైన్ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది, /n అనే లెటర్ ఉన్నట్లయితే అది న్యూ లైన్ అనమాట. బై డిఫాల్ట్గా నువ్వు ఇక్కడ మెన్షన్ చేయకపోయినా కూడా అది బై డిఫాల్ట్గా ఈ వాల్యూ ఉంటుంది. ఓకేనా, ఎలాగైతే సెపరేటెడ్ పారామీటర్లో స్పేస్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ ఎండ్ అనే పారామీటర్లో /n అనేది డిఫాల్ట్ పారామీటర్గా ఉంటుంది. తర్వాత ఇన్పుట్ మెథడ్ అంటే ఏంటంటే, ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం వాల్యూస్ అనేటివి యూజర్ నుంచి తీసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి ఇచ్చామన్నమాట, బి ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ఏ వాల్యూ. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఇక్కడ ఏమైతే వాల్యూ ఇస్తామో అది బీలో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, వాటిని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రతిసారి కూడా మనం ఈ వాల్యూస్ని చేంజ్ చేయాలంటే ప్రోగ్రామ్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అవునా, ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు రాజా, బి ఈజ్ ఈక్వల్ టు రాణి అని చెప్పేసి ఉన్నది. ఈ వాల్యూస్ని మనం చేంజ్ చేయాలనుకున్నాం అనుకోండి, ప్రతిసారి ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రామ్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ వాల్యూస్ని మనం యూజర్ నుంచే తీసుకోవాలనుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇన్పుట్ మెథడ్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం వాల్యూస్ అనేవి బై డిఫాల్ట్గా ప్రోగ్రామ్ని ఎప్పుడైతే రన్ చేస్తామో ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తామో అప్పుడు యూజర్ నుంచి అడుగుతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఇక్కడ చూసారా, ఏమైతే ఫస్ట్ వాల్యూ ఇచ్చానో అది ఏలో స్టోర్ అయింది, నెక్స్ట్ వాల్యూ ఏమైతే ఇచ్చానో అది బీలో స్టోర్ అయింది అనమాట. ఓకేనా, ఇలా మనకి ఇష్టం వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ మనం యూజర్ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని రన్ టైంలో యూజర్ నుంచి తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అర్థమైంది అనుకుంటాను. ఈ బై డిఫాల్ట్గా ఈ వాల్యూస్ అన్నవి స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఇచ్చినా కూడా అది ఏమవుతుందంటే స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని చెక్ చేయాలంటే అది ఏ టైప్ ఆఫ్ అని చెక్ చేయాలంటే మనకు తెలుసు కదా, ఏ.
ఇక్కడ నేను 100 అని చెప్పిస్తున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 200 ఇస్తున్నాను. బట్ ఏ టైప్ ఏంటి? స్ట్రింగ్ ఎందుకు? 100 అనేది ఇంటీజర్ టైప్ కదా, ఇంటీజర్ రావలేదు ఎందుకు అని చెప్పి అడగచ్చు మేబీ. బట్ ఇన్పుట్ అనే మెథడ్ని యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే, నువ్వు ఈవెన్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా కూడా అది బై డిఫాల్ట్గా స్ట్రింగ్లో ఉంటుంది. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మనం స్ట్రింగ్ నుంచి నువ్వు ఇంటీజర్లే కన్వర్ట్ చేయాలంటే ఇంట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ అదే ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. 100 200 చూసారు, ఇక్కడ వాల్యూ ఇప్పుడు ఇందాక స్ట్రింగ్గా ఉన్నది, ఇప్పుడు ఇంట్ అయింది. ఎందుకంటే బై డిఫాల్ట్ అనేది ఇన్పుట్ మెథడ్ మనకి ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్గా తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఇంటీజర్లోకి మనం టైప్ కాస్టింగ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, స్ట్రింగ్ టు ఇంటీజర్లోకి కాస్టింగ్ చేస్తున్నాం, కన్వర్షన్ చేస్తున్నాం. ఓకేనా, ఇంకా పారామీటర్స్ ఆపరేటర్స్. నార్మల్గా పైథాన్లో ఆపరేటర్స్ అనేటివి అర్థమెటిక్, బిట్వైజ్, కంపారిజన్, ఐడెంటిటీ, లాజికల్, మెంబర్షిప్, అసైన్మెంట్ ఆపరేటర్స్గా డివైడ్ అయి ఉంటాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది ఈరోజు చూద్దాం. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మనం నార్మల్గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేదానికి యూజ్ చేసే ఆపరేటర్స్ని మనం ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. ఇందులో అడిషన్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్కి మనం స్టార్ సింబల్ వాడతాం. డివిజన్కి మనం ఫార్వర్డ్ స్లాష్ వాడతాం. రిమైండర్ కోసం మనం ఇక్కడ దీన్ని మాడ్యులస్ అని చెప్తాం. ఓకేనా, రిమైండర్ కోసం ఈ సింబల్ పర్సంటేజ్ సింబల్ని మనం ఇక్కడ మాడ్యులస్ అంటాం అనమాట. ఓకేనా, ఇది ఏమి ఇస్తుందంటే రిమైండర్ ఇస్తుంది. ఇది ఎక్స్పోనెన్షియల్ అంటే పవర్ కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఈ డబల్ ఫార్వర్డ్ స్లాష్ ఇది ఫ్లోర్ డివిజన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫ్లోర్ డివిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఏ ప్లస్ బి. అడిషన్ ఆపరేటర్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం అంటే అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం అనమాట. మైనస్ని యూజ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈ స్టార్ సింబల్ని యూజ్ చేసుకొని మల్టిప్లికేషన్ చేస్తాం. ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేసుకొని డివిజన్ చేస్తాం అనమాట. ఓకేనా, మాడ్యులస్ ఆపరేటర్ రావాలి. బట్ ఇక్కడ అండ్ సింబల్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇది రిమైండర్ కోసం చేస్తాం అనమాట. పవర్ ఎక్స్పోనెన్షియల్ కనుక్కోవడానికి ఫ్లో ఒక ప్రోగ్రామ్తో ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు ఇందాక ఇన్పుట్ మెథడ్ ఎలాగో చూసాం కదా, ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ అడిషన్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ ప్లస్ బి, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇంటూకి ఏం పడతాం? మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్ పడతాం అనమాట. డివిజన్ ఏ బై బి, రిమైండర్ ఏ మాడ్యులస్ బి, పవర్కి ఏ పవర్ 3, ఫ్లోర్ డివిజన్ ఏ డబుల్ ఫార్వర్డ్ స్లాష్ బై బి. సారీ, ఎంటర్ ఏ వాల్యూ ఉంది. ఇక్కడ మనం మెసేజ్ అనమాట, ఏమైనా మెసేజ్ రాయొచ్చు. బట్ ఇక్కడ ఏ మెసేజ్ రాయినా రాయకపోయినా కూడా ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది బీలో స్టోర్ అవుతుంది. ఈ మెసేజ్ ఏమి ఇవ్వాలన్నది మన ఇష్టం. ఓకేనా, ఇక్కడ ఏ పెట్టాలా వద్దా, ఎంటర్ వాల్యూ 10. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్లో ఇస్తున్నా కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమైతే వాల్యూ ఇస్తానో అది ఏలో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చే వాల్యూ అన్నది బీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ 3 ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అడిషన్ ప్రింట్ అవుతుంది. అడిషన్ అంటే ఏంటంటే ఏ ప్లస్ బిని యాడ్ చేసి ఇక్కడ అడిషన్గా ప్రింట్ చేస్తుంది. సబ్ట్రాక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి 3 కాబట్టి
10 - 3 7 ప్రింట్ అవుతుంది. A = 10, B = 3, A 10 × 3 13 అనమాట. A/B = 3.33333 అలా ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం 10ని 3తో డివైడ్ చేసి ఏమవుతుందంటే 3.3333 వస్తుంది కాబట్టి అదే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ విత్ డెసిమల్స్తో సహా మనకి ఈ డివిజన్ సింబల్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. డివిజన్ ఆపరేటర్ చేస్తే ఏమవుతుందంటే మనకి డెసిమల్ వాల్యూస్ ఉన్నట్లయితే డెసిమల్ వాల్యూస్తో సహా ఇస్తుంది. ఓకేనా. అలాగే ఇక్కడ పర్సంటేజ్ సింబల్, దీన్ని మనం మోడ్ అంటాం అనమాట, మాడ్యులస్ అంటాం. ఓకేనా. ఈ మాడ్యులస్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి 10ని 3తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 3 × 3 = 9, 1 అనేది రిమైండర్గా మిగులుతుంది. ఇక్కడ మాడ్యులస్ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే రిమైండర్ ఏమైతే వస్తుందో ఆ రిమైండర్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఆ రిమైండర్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు A⁴ అంటే ఏమవుతుంది? A⁴ అంటే 10 × 10 × 10. ఈ డబల్ స్టార్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎక్స్పోనెన్షియల్గా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు 10⁻3గా అది కన్సిడర్ చేస్తుంది. అంటే ఇప్పుడు 10 × 10 × 10 ఏమవుతుంది? 10 × 10 = 100, 100 × 10 = 1000 అనమాట. ఇక్కడ ఇప్పుడు డివిజన్ చేయడానికి సింగిల్ ఫార్వర్డ్ స్లాష్ వాడుతాం కదా, అలాగే అలా డెసిమల్స్ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం అనమాట. ఫ్లోర్ ఆపరేటర్ అంటే ఏంటంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ని మనము ఫ్లోర్ ఆపరేటర్ అంట. ఈ ఫ్లోర్ ఆపరేటర్ని యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే డెసిమల్ వాల్యూ పోయేసి ఏమైతే కోఎఫిషియంట్ వస్తుందో ఆ కోఎఫిషియంట్ మాత్రమే మిగులుతుంది అనమాట. చూసారు ఇక్కడ 3 × 3 = 9, 1 అనేది రిమైండర్గా మిగులుతుంది కాబట్టి 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఫ్లోర్ ఆపరేటర్ అంటే ఏం లేదబ్బా. ఫ్లోర్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇక్కడ నీకు డివిజన్ చేసినప్పుడు ఏమైతే ఫస్ట్ వాల్యూ వస్తుందో, ఈ ఇంటీజర్ వాల్యూ ఏమైతే వస్తుందో ఈ ఫ్లోర్ వేస్తే అది మాత్రమే వస్తుంది. ఈ డెసిమల్స్ ఏమైతే ఉన్నాయో ఆ డెసిమల్స్ అనేది రిమూవ్ చేసి జస్ట్ ఇంటీజర్ పార్ట్ని మాత్రమే మనకి ఫ్లోర్ ఆపరేటర్ ఇస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.